విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో బోట్ నంబర్ 83 4వ తారీఖున గల్లంతైన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో 7 మత్స్యకారులు 6 మత్స్యకారులు మిస్సింగ్. 1వ తారీఖున ఈ బోటు ఫిషింగ్ వెళ్ళి తిరుగు ముఖంలో 4వ తారీఖు 2 గంటలకి కుటుంబ సభ్యులతో చాలా చక్కనైన ఫిష్ పడింది. వెదర్ చూస్తే బాగలేదు. మేమేమో గంగవరం వరకు వచ్చాము, ఇంకొక 2 గంటలో వచ్చేస్తున్నాము. ఇది వాళ్ళ సంభాషణ. తర్వాత 3 ఆ ప్రాంతంలో సిగ్నల్స్ కట్ అయిపోయాయి, ఎవరికి ఫోన్ అవ్వట్లేదు. భయాందోళన చెంది 4 గంటలకే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ కుటుంబాలేమో ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. శనివారం, అది వర్కింగ్ డే. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దట్, అండర్లైనింగ్ వర్కింగ్ డే. 4 గంటలకే కుటుంబాల్లో భయాందోళన చెంది ఇది జరుగుతూ ఉంది అని చెప్పేసి వెంటనే నేనే కానీ ఎమ్మెల్యేగా ఉంటే, నేనే కానీ జేడీ ఫిషరీస్ అయినా కలెక్టర్ అయినా సరే ఏం చేస్తాం, వెంటనే ఎక్కడ సిగ్నల్ కట్ అయింది ఇమీడియట్గా మనం గవర్నమెంట్ కదా, మన చేతిలో ఉంది కదా, ట్రేస్ చేసేస్తారు సిగ్నల్స్. ఎయిర్టెల్ కానీ లేదా జియో కానీ వాళ్ళు చెప్తే సిగ్నల్ పలానా దగ్గర సిగ్నల్ కట్ అయింది అంటే ఆ ఏరియాలో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చేస్తారు. వెంటనే మళ్ళీ మెరైన్ అలాగే కోస్ట్ గార్డ్స్ బోట్స్ని ఇండియన్ నేవీ కోతవేట్లో ఉంది, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కోతవేట్లో ఉంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళేమో చాపర్స్ వెళ్ళిపోయి అక్కడ ట్రేస్ చేసేస్తారన్నమాట. వితిన్ అవర్స్, అంటే 2-3 అవర్స్లో ఈవినింగ్ 6 కల్లా తెచ్చేవచ్చు అన్నమాట. మనం వెరీ బ్యాడ్ సిస్టంలో రాత్రి 9 గంటలు చేసేవచ్చు. మా మత్స్యకారులు రాత్రి 9 గంటల వరకు తెరవబడిపోయిన ఆ క్యాప్సైజ్డ్ అయిపోయిన బోటు ఏదైతే వెదర్ పాడైపోయిందో, హై వెలాసిటీ విండ్స్, టొరంటల్ ట్రైన్ ఉండడం వల్ల దాని మీద తెరవబడిపోయి దాని మీదే పాపం అలాగా బితుకుని బతికారన్నమాట. 9 గంటల వరకు, రాత్రి 9 వరకు. ఎవరైనా వస్తారు కదా, గవర్నమెంట్ ఉంది కదా, నడుస్తూ ఉంది కదా, కోతవేట్లో ఉన్నాం, 6 నాటికల్ మైల్సే దూరం అని అనుకునే సమయంలో ఎవరు స్పందించకపోతే ఇంకా పోతను మునిగిపోతా ఉంది బోట్ అని చెప్పేసి వాళ్ళు ఎదురీదేలు అన్నమాట. ఏదైనా దొరకదని ఆఖరికి ఒక చైనా షిప్ ఏమో అక్కడ మన గంగవరం పోర్ట్లోకి ఎంటర్ అవుతుంటే దాన్ని అప్పటికే అండర్ కరెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. వెదర్ బాగాలేదు, యాంగర్ పట్టుకున్నాడు ఒకరు, కానీ యాంగర్ కూడా కొట్టేస్తుందన్నమాట. వాళ్ళు చూసి లైఫ్ బోట్ వేశారన్నమాట. ఈ పాటికే 4 మిగతా 5 గల్లంతైపోయారు, మిగతా 6 గల్లంతైపోయారు. ఎందుకంటే ప్రొపల్లర్ లాగేసుకుంటుంది. ఇవి హెవీ వెహికల్స్ అన్నమాట, ఇవి హెవీ వెసల్స్ అన్నమాట. 20 మీటర్స్ డ్రాఫ్ట్ వెసల్స్ ఈ గంగవరం పోర్ట్లోకి వస్తాయన్నమాట. ఎందుకంటే ది బిగ్గెస్ట్ డ్రాఫ్ట్ పోర్ట్ ఏదైనా ఇండియాలో ఉందంటే అది ఇట్స్ గంగవరం పోర్ట్. అందుకే ఆ పోర్ట్కే వస్తాయన్నమాట. చైనా వెసల్స్ అన్నీ కూడా 20 మీటర్స్ డ్రాఫ్ట్ అన్నమాట. ఆ ప్రొపల్లర్స్ 4 ప్రొపల్లర్స్ ఉంటాయన్నమాట. ఇమీడియట్ లాగేసుకుంటుంది అన్నమాట బాడీని. మరి ఏం చేసిందో ఆ ప్రొపల్లర్స్ మాకైతే తెలియదు అన్నమాట. ఒకరు లక్కీగా వాళ్ళు సేవ్ అయ్యారు, అదృష్టం అంతేనే. మా గంగమ్మ తల్లి కాపాడింది. దాన్ని కూడా ఈ అచ్చెన్నాయుడు ఏమో ఐ కాల్ హిమ్ స్టూపిడ్. His ministry has tweeted that government save చేసిందంట. For a kind information, అచ్చెన్నాయుడు గారు, you are not saved, your government has not saved. It is our గంగమ్మ తల్లి has saved the life of our మత్స్యకారులు. మా మత్స్యకారుని గంగమ్మ తల్లి కాపాడింది. అర్థం చేసుకో, నువ్వు కళ్ళు తేరండి మీరు. స్పాంటినియస్గా స్పీడ్ ఆఫ్ డెసిషన్ ఉండాలి. లీడర్ అంటే స్పీడ్ ఆఫ్ డెసిషన్ ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ సీఎంగా ఉంటే పరుగులు తీసుండేవారు అప్పుడు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే నేను చెప్తాను, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీ ఎమర్జెన్సీ పొజిషన్
మీటర్స్ ఇచ్చామాట. అంటే ఎమర్జెన్సీ పొజిషన్ మీటర్స్ అంటే బోటు మునిగిపోతుందంటే అవి బీకాన్స్ అంటారన్నమాట. బోటు మునిగిపోతే అది నీరు కానీ టచ్ అయిందంటే సౌండ్ వస్తుంది అన్నమాట. ఎక్కడ ఫిషింగ్ హార్బర్లో ఫలానా బోటు మునిగిపోయింది. అవేం చేస్తారు వీళ్ళందరూ నాకు అర్థం కావట్లేదే. పోనీ అది కాదు బోటు మునిగిపోయినంటే పొగ వస్తుంది. అవి ఇచ్చాము మేము. ఇప్పుడు అంటే అవి సంవత్సరం 2 సంవత్సరాలు అయినప్పుడు అవి మళ్ళీ మారుస్తూ ఉండాలన్నమాట. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే ఇవన్నీ కూడా జగన్ గవర్నమెంట్లోనే అన్నీ ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళేమో ట్రాన్స్పాండర్స్ ఇవ్వట్లేదు, విహెచ్ఎఫ్ రేడియో సిస్టమ్ ఇవ్వట్లేదు, ఈ ఎమర్జెన్సీ పొజిషన్ రికార్డింగ్ బీకాన్స్ ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు అన్నమాట. మత్స్యకారుల లైఫ్కి అసలు కాకరలేదు. అసలు నాకు అర్థం కావట్లేదు. మరుసటి రోజు మేము 11 o'clock వెళ్తే కానీ జేడీ ఫిషరీస్ రాలేదన్నమాట. వాసుపల్లి గణేష్ కుమార్కి వెళ్ళాడు. జేడీ ఫిషరీస్ అప్పుడు 11 గంటలకు వచ్చాడనమాట. స్టైల్గా బ్రేక్ఫాస్ట్లు, టీలు, కాఫీలు తాగేసి. అండ్ దెన్ ఐ కాల్ ద కలెక్టర్. దెన్ ఆఫ్టర్ దట్ 12:30 దిస్ ఆర్డీఓ జెంటిల్మెన్ కమ్స్ ఇన్ వాకింగ్స్ అనమాట. ఏమండి అయ్యా ఎంతమంది పంపించారంటే ఒక కోస్ట్ గార్డ్ బోర్డుని పంపించారంట. కోస్ట్ గార్డ్ ఒకటి ఏం పంపిస్తారు నాకేం అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద రేడియస్, ఎంత డయా ఉంటుంది చూసుకోండి ఒకసారి. ఒక చాపర్ని పంపించామని అంటారు. 4-5 చాపర్లు వెళ్ళాలి కదా. అది స్పాంటినియస్గా అయితే మీరు ఒక చాపర్ పంపిస్తే ఇమీడియట్ సేవ్ చేసుకుని వచ్చేద్దరు. బట్ రాత్రి ముందు రోజు 4 గంటలు జరిగి ఇప్పుడేమో 12:30 అయ్యింది. అంటే ఇంచుమించు 20 గంటలు. 20 గంటలు ఈదుతాడు మత్స్యకాడు, ఈదుతాడు. బలమైన వాడు ఒక్కొక్కడును. అంతే 25 సంవత్సరాలు ఆ వయసు వాళ్ళే ఎంతైనా ఈదుతాడనమాట. కానీ ఒక స్టామినా కూడా ఒక టైం ఉంటుంది కదా. 20 గంటలు ఎదురేడు కదా. దురదృష్టం కాదు కదా ఇది, నెగ్లిజెన్స్ డెత్స్ కదా ఇవన్నీ. అంటే ఈ గవర్నమెంట్వి. ఇంకోటి నేను మీకు చెప్పాలి ఏంటంటే, మేరీటైమ్ అడ్వైజరీ బోర్డు ఏమో 3-4 తారీఖు వెదర్ బాగోదు, హెవీ వెలాసిటీ విండ్స్ ఉంటాయి, టొరంటైల్ రెయిన్ ఉంటుంది, కొండపోత వర్షం ఉంటుంది, జాగ్రత్త అని చెప్పేసి ఇండియన్ నేవీకి ఇచ్చింది సిస్టర్, పోర్ట్ ట్రస్ట్కి ఇచ్చింది మెసేజు, ఫిషింగ్ హార్బర్కి ఇచ్చింది మెసేజు, ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇచ్చింది మెసేజ్. ఇవన్నీ ఒకేసారి వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్పాంటేనియస్ అన్నమాట. వెదర్ అడ్వైజరీ బోర్డు అది చక్కనైన పనిచేసింది. సో ఇమీడియట్గా ఏం చేయాలి, వార్ రూమ్ ఓపెన్ చేయాలి కలెక్టరు. ఎన్ని బోట్లు వెళ్ళాయి ఫిషింగ్ హార్బర్ నుండి, వెసల్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టండి, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దగ్గరకు ఉండే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోమని చెప్పండి. తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ చెప్పుంటే వాళ్ళేమో ఒక 5-6 వెసల్స్ ఏమో ఒక 10 నాటికల్ మైల్స్లోనేమో కాపలా కాస్తారు. వచ్చేటప్పుడేమో వాళ్ళేమో రిసీవ్ చేసుకుంటారు. చెప్పండి, ఇప్పుడు షిప్లో వస్తుంటే ట్యాక్లు రిసీవ్ చేసుకుని వస్తాయా? మత్స్యకారులు అండి, ఇల్లిటరేట్స్, వాళ్ళకి వాయిస్ ఉండదు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలనే జ్ఞానం ఉండదండి. నో ఎమ్మెల్యే అటెండెడ్ దేర్. ఆఫ్టర్ 1 o'clock దే కమ్. కాపీగా తెల్లవారు ఎప్పుడు మరి 1 గంటకి తెల్లవారు 10-12 గంటలు లేచి ఉంటారన్నమాట. ఓకే, అప్పుడు హాస్పిటల్ వెళ్ళిపోయాడు, ఈ డాలర్ చేస్తాడు వీడు పోకిరిగాడు అని అప్పుడు వచ్చారన్నమాట వీళ్ళందరూ. ఆర్డీఓ కలెక్టర్ గారితో నేను మాట్లాడడం వల్ల ఎప్పుడో లేట్ ఇన్ ద ఈవినింగ్ ఎప్పుడో వచ్చారన్నమాట. మినిస్టర్ ఏమో, హోమ్ మినిస్టర్ స్పీక్స్ ఇన్ ద వీడియో కాల్ ఫ్రమ్ వేర్ పాయికురాపేట. అంటే వాట్ ఈస్ ద వాల్యూ యు ఆర్ గివింగ్ ఫర్ ఎ లైఫ్ ఆఫ్ ద ఫిషర్మ్యాన్? స్టీల్ ప్లాంట్ జరిగితే హుటాహుటిని పరిగెట్టారు. ఇక్కడ మా ప్రాణానికి వాల్యూ లేదా? మత్స్యకారు ప్రాణంకి వాల్యూ లేదా? అసలు ఇది ఎలా చనిపోయారు? అసలు మీ వల్ల కదా చనిపోయారు. అదే జగన్ గారి ప్రభుత్వం అంటే అసలు అది తెలీదు. ఎంత ప్రమాదం జరిగిందని కూడా తెలియదు ప్రజలకు. ఎందుకంటే రాత్రి 9 గంటలకు వచ్చేస్తారు కదా వాళ్ళు సేఫ్గానే. చాపర్ వెళ్ళి పట్టుకొని వచ్చేస్తుంది తీసుకొని ఆ తాళ్ళు దించి. అది నేవీ ఈజ్ వెరీ వెల్ ట్రైన్డ్. వీఆర్ వెరీ వెల్ ట్రైన్డ్. వెన్ ఐ స్పోకెన్ టు ద ఆర్డీఓ, ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ ఆర్డీఓ ఎలా క్లాస్ 1 ఆఫీసర్ అయ్యాడు? ఏమిటాడంటే రాత్రి అయిపోయింది అన్నట్టు. నేను అన్నాను, రాత్రి ఏంటి
ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఏమో ఆపరేషన్స్ ఇంత రాత్రికి పాకిస్తాన్ చుట్టిస్తాయి. పాకిస్తాన్ని లేపేసింది మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. డోంట్ డెంట్ ది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ అని చెప్పానమాట. ఇండియా ఇమేజ్ ఎంత పెద్దగా ఉందంటే అంత ఇమేజ్ పెద్దగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ వల్ల ఇండియా ఇమేజ్ డెంటెడ్ అవుతుంది. ఆర్టీఓ అలా చెప్తున్నాడు అన్నమాట. ఎన్ని బోట్లు ఏంటి ఒకటి అంటాడు. ఒకటి అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. అంటే డెడ్ బాడీస్కి ఏమో వీళ్ళు మందు వేస్తారన్నమాట. డెడ్ బాడీకి మందు వేస్తారు వీళ్ళు. చచ్చిపోయిన వాళ్ళు తీసుకొని రావడానికి ఉన్నారు కానీ చావు కంట కాపాడుదామని చెప్పలేదన్నమాట. ఈ పాటికి ఏదైనా షిప్ ఎక్కుంటే ఈ పాటికి మాకు మెసేజ్ వచ్చిండేది కదండి. ఇప్పుడేమో కలెక్టర్ ఏమంటాడంటే దొరికినంత వరకు గాలిస్తాం. ఏం చేస్తాను అయ్యా, నాకు అర్థం బాడీ దొరుకుతుందండి ఎక్కడైనా సరే, ఎంత రఫ్ సీలోని మాకు తెలుసు కదా. మేము అందరూ మత్స్యకారులే కదా, అందరూ మత్స్యకారులే కదా. ఏ 10 రోజులు 20 రోజులని ఏవి తినేస్తాయి అన్నమాట. మా మత్స్యకారులు తెలుసు. కానీ ఏదైనా మా గంగమ్మ తల్లి కాపాడని చెప్పేసి మేమైతే నానబెట్టుకుంటున్నాం మనసారా కూడా. ది షియర్ కేర్లెస్నెస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అండ్ ద విజల్ బ్లోవర్. నేను ముందు చెప్తా ఉన్నాను, ఈ ఫిషింగ్ హార్బర్లో నెగ్లిజెన్స్ ఎక్కువయ్యింది, కేర్లెస్నెస్ ఎక్కువైంది. మీరు 3వ తారీఖునే ట్రాన్స్ఫర్ చేశారు జేడీ ఫిషరీస్ లక్ష్మణ్ని. ఓకే, హ్యాండింగ్ అండ్ టేకింగ్ ఓవర్ ఉండదండి. వాడు వెళ్ళిపోతాడు, వీడు రాడు కొత్తడు. ఇదేంటంటే నాకు అర్థం, హ్యాండింగ్ అండ్ టేకింగ్ ఓవర్ ఉండదండి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. ద న్యూ ఫిషరీస్ జేడీ హస్ నాట్ అండర్ దిస్ బగర్ హస్ గాన్. దిస్ బగర్ హస్ గాన్. నెల్లూరు. దిస్ ఇస్ హౌ ద గవర్నమెంట్ రన్స్. ఇన్ ద వీకెండ్స్ ఏమో మీరేమో ట్రాన్స్ఫర్స్ ఇస్తారా? వీకెండ్స్ మీరు ట్రాన్స్ఫర్స్ ఇస్తారా? I'm asking the direct question to the Chandrababu Naidu. Is there anywhere like this? Handing and taking over లేకంటే ఆఫీసర్ వదిలేస్తాడా చైర్ని? ఒక ఆఫీసర్ వదిలేస్తాడు చైర్ని. When the weather is very bad, when the advice weather report has come to you, what the collector is doing? ఎందుకు మీ కంట్రోల్లో లేరు అసలు? ఈ ప్రభుత్వం కేవలం సూటు బూట్కే ఉంది. ఎవడైతే సూటు బూట్ వేస్తాడో వాళ్ళకి రెడ్ కార్పెట్. మత్స్యకారికి వాల్యూ లేదు. ఇదే ట్రోపోగ్రఫీలో మత్స్యకారులు మేమేమో దిగజారిపోవడం ఉండడానికి కారణం ఇది ఇలా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీయే. అదే లేదంటే వైఎస్ రాజశేఖర గారు ఉంటే ఏంటంటే మత్స్యకారిని మేయర్ చేసిన ఘనత అండి అతనిది. మత్స్యకారిని మేయర్ చేసి ఎతికి మరి మేయర్ చేశారన్నమాట. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. అప్పటి నుంచి మా లైఫ్లో అన్నీ మారిపోయి ఉండేమాట. మా దురదృష్టం అతనేమో లేకపోవడం. అదే ట్రోపోగ్రఫీలోనేమో ఇప్పుడు ఏమో బీచ్ ట్యాక్స్ అని బీర్లు పెడతారట చంద్రబాబు నాయుడు. దిస్ భారత్ ఎంపీ, దిస్ క్యారెక్టర్లెస్ భారత్, డోంట్ నో వాట్ ఈ స్పీక్స్. ఏముంటాడంటే ఇప్పుడు వరకు రాలేదు. ఎంపీఏ కదా నువ్వు, ఎంపీఏ కదా. ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ వీకెండ్కి ఏమో నువ్వేమో ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతావు. అందుకే నువ్వు ఆ రోజు లేవు. లేకపోయినా అది ఫోన్లోనే కదా. ఇమీడియట్ పోర్ట్ చైర్మన్ మాట్లాడారు కదా, ఇమీడియట్ ఇండియన్ నేవీ మాట్లాడారు కదా. బికాస్ యూ బీయింగ్ ఎన్ ఎంపీ యూ హ్యావ్ ద రైట్ టు స్పీక్ విత్ ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్స్, marine departments. You have not done that. You have not turned up till date. Your ministry has not turned up. Your Achanmadu has not turned up. Your Lokesh has not turned up. ఇంతవరకు ఆ ప్రాణానికి ఎలా ఉన్నారు ఏమి అనేది వాళ్ళకి కనుక్కోలేదు. దిస్ ఈజ్ సియర్ కేర్లెస్నెస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఐ నో హిమ్ వెరీ పర్సనలీ, ఐఎమ్ వెరీ సీన్ హిమ్. ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్స్ నేను ఏమి చెప్పాను ఇవన్నీ కూడా ఈ ఎమర్జెన్సీ పొజిషన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా అన్నీ మేమే ఇచ్చామన్నమాట. అతని చేతులు అతను మాకు చెప్తే మేమన్నీ ఇచ్చామన్నమాట. ఓకే, ఎప్పటికప్పుడు ఇవే అన్ని పనులు చేసేవారం. ప్రతి మంగళవారం నేనేమో అక్కడేమో
ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి అన్నమాట. ఎందుకంటే మా మత్స్యకారికి వాయిస్ ఉండదు, విత్ వాయిస్ అది. ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ మైటీ నేవీ, మైటీ కోస్ట్ గార్డు, మైటీ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. అలాంటి వాళ్ళతో వీళ్ళు మాట్లాడలేరు. ఈ ఆఫీసర్లందరూ, అధికారులందరూ కూడా మా మత్స్యకాలను అంచేస్తారని చెప్పి నేను ప్రతి మంగళవారం వెళ్ళి ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి స్పీకర్ ఆన్ చేసి వాళ్ళతో మాట్లాడి అన్నమాట. పనులు పరుగెత్తించేవాడు అన్నమాట. అదే మా గవర్నమెంట్ ఏంటంటే పవన్ ఈజ్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. Your own MLA is here. Understand that. Your own MLA, Janasena MLA, it doesn't bother about the life. రాత్రి కానీ ఈ రోజు 4 గంటలకు అయిన పని రాత్రి 9 గంటలకు స్పందించున్నా సరే దొరికిపోయే ప్రాణాలు ఇవన్నీ కూడా. మత్స్యకాడు అంత గట్స్, అంత స్టామినా ఉండే వాళ్ళు అన్నమాట. ఈరోజు అందుకే నేను డిమాండ్ చేస్తాను ఈ గవర్నమెంట్ని, ఇఫ్ యూ రియలీ లవ్ ద ఫిషర్మ్యాన్, ₹1 కోటి మీరేమో ఈ 6గురికి మిస్సింగ్ ప్రాణానికి ఇవ్వండి. తిరిగి వస్తే ఆ గంగమ్మ తల్లి అదృష్టం, తిరిగి రాకపోతే ₹1 కోటి మీరు ఇవ్వండి. ఐఎమ్ డిమాండింగ్ దట్. ఇఫ్ యూ రియలీ వాల్యూ, దెన్ ద ఫిషర్మ్యాన్కి ఒక బూస్టింగ్, కరేజ్. ఎస్ నాన్న, నువ్వు వెళ్ళి నాన్న సముద్రంలో ఎంత ఎదురెళ్ళి నాన్న. ప్రభుత్వాలు ఉన్నాయా నాన్న? నాయకులు ఉన్నారు నాన్న నిజంగానా మన ఆంధ్రప్రదేశ్లోని. ఎవరే గవర్నమెంట్ అయినా సరే ఆ నమ్మకం వస్తుందన్నమాట. ఏమండి 2 పిల్లలండి, చిన్న పిల్లలండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆ తల్లి ఎలా పెంచుతుందండి? నాన్న ఏడంటే ఏం చెప్తుందండి తల్లి? ఒక ప్రెగ్నెంట్ లేడీ, పుట్టబోయే బిడ్డకి ఇంకా తెలియదు. ఒకరేమో ఇంకా కాలు పారానికి కూడా ఆరలేదు, 2 నెలలు అయింది పెళ్ళయి, ఆ కుర్రాడేమో చనిపోయాడు. ఇప్పుడు పారాని కూడా ఆరలేదు. పాపం కట్నం అలా అన్నీ ఇచ్చి పెళ్లి చేసిన ఆ తండ్రి గుండ్లు బాదుకోడండి. ఆ వయసు ఎదిగొచ్చిన కుర్రోడు నన్ను చూసుకుంటాడండి, తల్లి గుండ్లు బాదుకొని చచ్చిపోదండి. మత్స్యకాలకి పిల్లలే కదా కళ్ళు. వీళ్ళు ఇండియన్ కోస్ట్ గార్డ్ని వాడుకోలేదని ఎవరిని వాడుకోలేదండి. ఈరోజు ఇండియన్ కోస్ట్ గార్డు మత్స్యకాలు అంటే చాలా ప్రేమ అండి. ఎందుకంటే ద చీఫ్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడు అంటారు ఏంటంటే, ఫిషర్మ్యాన్ ఆర్ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటారు. మేమే కళ్ళు అంట, మేమే చెవులు అంట ఇండియన్ కోస్ట్ గార్డ్. మా దగ్గర ఉండే రాడార్ సిస్టమ్ చాలా తక్కువ. మాకు మత్స్యకారులు ఇచ్చినవే ఇన్ఫర్మేషన్సే మీద మేము నడుస్తూ ఉంటాం. మేమంటే చాలా ప్రేమ ఇండియన్ కోస్ట్ గార్డ్కి. ఇన్ఫర్మేషన్ వచ్చినంటే పరుగులు తీసి ఉండేవారు అన్నమాట వాళ్ళు. అందుకే we are not blaming the organizations here. We are blaming this government. You failed to inform them right in time. You failed to inform right in the time. This is not accident. This is you killed my fisherman. You killed my fisherman. సెకండే ఆ మత్స్యకారులు ఆడవాళ్ళు పాదాలు తాకండి. చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి వాళ్ళు కాలు కడగండి. పవన్ కళ్యాణ్ మెట్లు కడగడం కాదు, ఆ పారాని 6 గంటలు చనిపోయాడే, పాదాలు కడిగిపోయా నేను మెచ్చుకుంటారు, అందరం ఎక్కిస్తారు. ఎప్పుడో కూడా రిలీజియన్ హ్యుమానిటీ కమ్స్ ఫస్ట్. హ్యుమానిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. But is chopping అన్నమాట, చాపింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది ఇండియా. మొక్కలుగా చెట్ల కింద అనకడమే, వేరే చేసి వాళ్ళని ఏమో చూసి చేస్తున్నమాట. సో రిలీజియన్ మాట్లాడడం కన్నా హ్యుమానిటీ కోసం మాట్లాడండి. పోలీస్ డిపార్ట్మెంటు నాకు అర్థం కావట్లేదు. ఆ మెరిటైమ్ డిపార్ట్మెంటు ఇప్పుడు వరకు కూడా తెల్లవారు వరకే వెళ్ళలేదు అక్కడికి. అదే ఎవరైనా అరెస్ట్ చేయాలంటే రాత్రి 500 మంది వెళ్తారన్నమాట. ఆర్టీఓ అంటే రాత్రి అంటారు. ఏమి రాత్రి అయితే వర్క్ చేయరా?
జ్యుడిషియల్ వర్క్ చేస్తున్నారు కదా రాత్రులంతా కూడా మీ వల్లే. రిమాండ్లు పంపించాలంటే రాత్రి 2 గంటలకు తీసుకుని వెళ్ళిపోయి అవును అరెస్ట్ చేసేసి రిమాండ్లు పంపిస్తున్నారు కదా. రాష్ట్రం అంతా ఇదే కదా. 500 మంది పోలీసులు ఏమన్నా అరెస్ట్ చేయడానికి తిరుగుతానే ఉంటారన్నమాట. అసలైన గవర్నెన్స్ వదిలేశారు వీళ్ళు. అసలైన గవర్నెన్స్ వదిలేశారు. దే ఆర్ ఆల్వేస్ ఆన్ harassment, retaliation. పొలిటికల్ వ్యాండేటా, షేర్ పొలిటికల్ వ్యాండేట్ అన్నమాట. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది రూలింగ్ అన్నమాట. ఎవడేదో మాట్లాడాడని చెప్పేసి మాట్లాడడానికి హక్కు ఉండదండి నాకు. రైట్ ఆఫ్ స్పీచ్ లేదండి. ఆర్టికల్ 21 బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన గౌరవం అండి ఇది. ఓకే, రైట్ టు లివ్ అండ్ రైట్ టు స్పీచ్, లిబర్టీ ఆఫ్ స్పీచ్. నేను చంపేస్తానైనా సరే నాకు పర్లేదు అంటుకుంటున్నాను. నాకు లిబర్టీ ఆఫ్ స్పీచ్ తీసుకుంటానని మాత్రం నేను బతకలేను. నేను ఆ లిబర్టీని కూడా ఇప్పుడు హరిస్తా ఉన్నారు కదా ఈ గవర్నమెంట్. మాట్లాడితే కేసులు, అరెస్టులు. సో నేను ఎందుకు మాట్లాడతాము? బికాస్ యు ఫెయిల్ ఇన్ యువర్ గవర్నెన్స్. బికాస్ యు ఆర్ గివింగ్ టైమ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హు ఆర్ రిచ్. డబ్బు ఉండేవాడే ఈ రాష్ట్రంలోకి పెద్ద కార్పెట్. రిచ్ పీపుల్కే రెడ్ కార్పెట్ వేస్తున్నావు నువ్వు. ఎప్పుడు నువ్వేమో వీకెండ్స్ అయినండి హైదరాబాద్ వెళ్ళిపోవడాలు, వీకెండ్స్ అయినండి కుప్పం వెళ్ళిపోవడాలు. ఎవరు ఎక్కడ ఉన్నారండి? పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు అక్కడ. శనివారం, ఆదివారం, సోమవారం ఉండరు. భరత్ ఉండడు. ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దాట్. అందుకే ఇప్పుడు ఏంటంటే అధికారులు కూడా ఏంటంటే చూస్తూ ఉంటానన్నమాట. అధికారులు శుక్రవారం అయినంటే వెళ్ళిపోతున్నారు. యు గో టు ది ఎయిర్పోర్ట్ శుక్రవారం నాడు అధికారులు చాలామంది వెళ్ళిపోతున్నారు అన్నమాట. దే ఆర్ ఆల్సో కేర్లెస్. మీరు ట్రాక్ చేయండి ఎప్పుడైనా సరే. శుక్రవారం వెళ్ళండి, మళ్ళీ సోమవారం మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నారు. దిస్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈస్ రన్నింగ్. సో ఐ డిమాండ్ 1 crore ఫర్ అవర్ ఎవ్రీ ఫిషర్మ్యాన్ హూ ఈస్ మిస్సింగ్ నౌ. ఓకే, ఇంకా వాళ్ళు తిరిగి వస్తారని చెప్పేసి మాకైతే నమ్మకం లేదు. ఇవి డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై జగన్.